ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. సిరి, పెళ్లిలో మీనన్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది. మాకేం మాత్రం అనుమానం వచ్చినా నేను చెప్పే వరకు రూమ్లో నుంచి రావద్దని ఎవరితో అయినా చెప్పి పంపుతాను. అప్పుడు నువ్వు విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని రూమ్లోనే ఉండవు. సరే. వెల్, జగదాత్రి ఎందుకలా చెప్పిందో అర్థం కావడం లేదు. అంటే ముహూర్తం గురించి అయి ఉంటుందిరే. పద లోపలికి వెళ్దాం. జగదాత్రి ఏది కేదార్? ఏమైంది కేదార్? అక్క 10 నిమిషాలు ఇక్కడే ఉండండి. ఏం జరిగినా బయటికి రావద్దు. అది సరేనా? అదిగో, అది కేదార్ కాదు. ప్లీజ్. కేదార్ అరే, లాక్ ఏమైంది? చేసేసాడు. ఏమవుతుంది? ఈ మీనన్ని బయటికి రప్పించాల్సిన టైం వచ్చేసింది. బాబాయ్, ఆ సౌండ్స్ వినండి. దేవా! నా కొడుకుని ఏయ్, చేయకండి. ఏయ్, ఏయ్! జరగ. కేదార్, అందరినీ పంపించు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యో, ఏం జరుగుతుంది? కేదార్ ప్లీజ్ బయటికి వెళ్ళండి. ఒరే అప్పుడా, ఇటు రారా. రండి. ప్లీజ్ అత్తయ్య, మావయ్య, వెళ్ళండి. దగ్గర రండి. ఇక్కడి నుంచి వెళ్ళండి. మీ రూమ్ లోకి వెళ్ళండి, నేను చూసుకుంటా. వెళ్ళిపోండి. వెళ్ళండి. తలుపేరా. అమ్మో, ఏందిది? ప్లీజ్ మీనన్, పవన్ మాత్రం ఏం చేయకండి. జగదాత్రి కత్తి వీడి పీక వరకు తీసుకొచ్చింది నువ్వే జగదాత్రి. నేను చెప్పిన మాట వినుంటే విషయం ఇంత దూరం వచ్చేది కాదు. ప్లీజ్ మిన్నన్, పవన్ మాత్రం ఏం చేయకు. నీకు నాకు కదా సమస్య. మధ్యలో పవన్ ఏం చేశాడు? చేడి అండగా ఉందన్న ధైర్యంతో చాలా ఎక్కువ మాట్లాడావు జగదాత్రి. నాకది అస్సలు నచ్చలేదు. అవును, నీ నమ్మకం ఆ చేడి ఎక్కడా 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 ఎక్కడా? ఏంటి మీనన్, జేడీ మ్యామ్ ఇంకా నీకు కనిపించలేదా? ఒకసారి సరిగ్గా చూడు. చావు రూపంలో నీకు చాలా బాగా కనిపిస్తుంది. పవన్ని వదలకపోతే ఒక్క సెకండ్లో నీ బుర్రలోకి బుల్లెట్ దూసుకుపోతుంది.